హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యస్ ఫ్యామిలీ బ్లాగ్. మేమైతే తిరుపతి, అరుణాచలం ఇంకా పాండిచ్చేరి ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా ఆడపడుచు వాళ్ళం మేము. సో ఇక మేము ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. అక్కడ వాళ్ళు కూడా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇక కట్టమ్మైసమ్మ దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టి మంచిగా మొక్కుకొని ఇక బయలుదేరినాం అనమాట. ఇక నైట్ అంతా జర్నీ అయితే కంటిన్యూ చేసినాము. ఇక 9:30కి అట్లా డిన్నర్ చేసినాం అనమాట. నేనైతే జీరా రైస్ తిన్నా, వాళ్ళేమో కాజు బిర్యానీ అయితే తిన్నారు. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని టీ కాఫీ అయితే తాగేసి ఇక మళ్ళీ అయితే స్టార్ట్ అయినాం అనమాట. నైట్ మొత్తం జర్నీ అయితే కంటిన్యూ చేసినాం. ఇక కొందరు వండుకున్నారు, కొందరు మేలుకున్నారు. నేనైతే కొంచెం పడుకున్నా, కొంచెం మేలుకున్నా. ఎందుకంటే కంటిన్యూస్గా నిద్ర అవుతే వాళ్ళు కూడా నిద్ర వస్తుంది అని చెప్పేసి పడుకోలేదు. ఇంకా అక్కడికైతే రీచ్ అయినాము. 7:30 అయింది అక్కడ రీచ్ అయ్యేసరికి. ఇంకా మంచి అయితే పడుకొనే ఉంది. ఆయన పిలుపు రావాలంటే అదృష్టం ఉండాలి. ఆయన పిలుపు ఉంటేనే మనం అక్కడికి వెళ్తాము, దర్శనం కూడా అవుతుంది అనమాట. లేకపోతే కాదు. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకా అక్కడికైతే రీచ్ అయినాం. మా ఆయన అయితే అలిపిరి మెట్ల ద్వారా అయితే పైకి అయితే ఎక్కిండు. మేమైతే కార్లో వెళ్తున్నాము. అక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా, అక్కడైతే ఆగి ఇంకా బ్యాగ్స్ అన్నీ బయట పెట్టేసి ఇక చెక్కింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ కార్లో అయితే పెట్టుకున్నాము. మేము రైస్ కుక్కర్ అయితే తీసుకెళ్ళాము. అక్కడ పైకి ఎలక్ట్రికల్వి ఏవి అలో ఉండదు అన్నమాట. ప్లాస్టిక్ కూడా అలో ఉండదు కదా. సో ఇక బాటిల్స్ అన్నీ అక్కడ డస్ట్బిన్ వేసేసి ఇంకా రైస్ కుక్కర్ అయితే డిపాజిట్ రూమ్ అయితే డిపాజిట్ చేసినాము. ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవి అలో ఉండవు. ఇంకా సో పైకి అయితే వెళ్ళినాం అనమాట. వ్యూ అయితే బాగుంది. పైకి వెళ్ళడానికి 1 అవర్ 45 మినిట్స్ అట్లా పడుతుంది. 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. ఇంకా మనం వెళ్ళదాన్ని బట్టి. ఇక మా ఆయన అయితే రూమ్కి అయితే ఒక ఆయనకు చెప్తే ఆయన మోసం చేసిండు. మేము అక్కడికి వెళ్ళేసరికి ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. ఇక మళ్ళీ నేను అన్న వెళ్ళి రూమ్ అయితే మళ్ళీ బుక్ చేసుకున్నాం అనమాట. ఆ బుక్ అయ్యేంతవరకు టిఫిన్ అయితే చేసినాము. ఇక రూమ్ బుక్ అయ్యేంతవరకు 2 అయింది. సో లేట్ అయిందని చెప్పేసి దెబ్బ రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక వెంకమ్మ అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళినాము. తర్వాత ప్రసాదం అయితే తిన్నామన్నమాట. ఇంకా ప్రసాదం మంచిగా తినేసి అక్కడ బెల్లమన్నం ఇంకా వడ, సాంబార్, పల్లి చట్నీ పెట్టినారు. ఇక అయితే తినేసి మంచిగా ఇక కోనేరుకి అయితే వెళ్ళినామన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ఇంకా కట్టలేదన్నమాట, ప్రాసెసింగ్లో ఉండదన్నమాట. ఈ ఇయర్ అయితే కట్టినారు, కాకపోతే మాకు తెలియదు. అయినా లేట్ అయిందని చెప్పేసి రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాం. ఇక అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు తలపై అయితే నీళ్ళు చల్లుకొని ఇంకా వరాహ స్వామి దర్శించుకొని బయటకు అయితే వచ్చినాము. దర్శనంకి అయితే వెళ్ళాలి, మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఫ్రీ దర్శనంతో వెళ్ళినాం అనమాట. ఇక అవైతే మనీ ఇస్తేనే ఆశీర్వాదం ఇస్తున్నాయి. మనిషి ఎంత ట్రై చేసినా ఇవ్వలేదు. మనిషి అయితే రీల్ చేసుకుంటుంది. శ్రీ దర్శనం కూడా మాకు మంచిగా వెళ్ళామన్నమాట. రేపటికి అయితే 6 o'clockకి వెళ్ళినాము. 5:30కి అట్లా వెళ్ళినాము. ఇంకా దర్శనం అంతా అయిపోయేసరికి 2:30 AM అయింది, మిడ్ నైట్. మంచి అయితే రీల్స్ తీసింది. ఇక్కడ వరాహ స్వామి దర్శనం చేసుకొని ఫ్రీ దర్శనంకి వెళ్ళడానికి 1 kilometer మేము నడిచినాము. ఇక మాకైతే దర్శనం అయిపోయింది. అలానే డిన్నర్ చేసినాము. ఈవినింగ్ స్నాక్స్ కూడా అలానే తిన్నాము. చిన్న స్నాక్స్. డిన్నర్ అయితే సాంబార్స్ ఇచ్చినాము. ఇక మాకు దర్శనం అయితే అయిపోయింది. మబ్బుల 2:30 అయినా కూడా రష్ అయితే చాలా ఉంది. మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా దర్శనంకి అయితే వెళ్తూనే ఉన్నారు. ఇక మనైతే ఫోన్లో అయితే తీసుకొని కొబ్బరికాయ అయితే కొట్టడానికి వచ్చినాము. కొబ్బరికాయ అయితే కొట్టేసి మంచిగా మొక్కుకొని ఇక ఫొటోస్ అయితే దిగినాం అనమాట. స్వామివారిని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటాడు. చీకట్లో ఉంటాడు కదా స్వామివారు, చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది. ఇంకా 3 AMకి రూమ్కి అయితే వచ్చి పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ 9కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక పైన అవన్నీ తిరగడానికి అయితే వెళ్ళినాము. ఇంకా పాప వినాశనం, ఆకాశగంగా, జపాల హనుమాన్ టెంపుల్, ఇంకైతే
వెళ్ళినాము. వాళ్ళైతే దర్శనంకి వెళ్ళలేదు. నేను లాస్ట్ టైం వెళ్ళినా చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా మీల్స్ అయితే తిన్నా. మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా లంచ్ టైం అని చెప్పేసి మీల్స్ అయితే తిన్నాం. బాగున్నాయి మీల్స్ అక్కడ. వాళ్ళైతే వెళ్ళినారు. నేనైతే షాపింగ్ చేసిన. కమ్మలు అయితే తీసుకున్నా 50 రూపీస్. ఎనీ ఐటెం 50 రూపీసే కమ్మలు. మంచి గ్లాసెస్ కూడా తీసుకుంది. అవి ఉడతలానే ఉన్నాయి కానీ ఉడతలు అవి ఏందో కామెంట్ చేయండి. ఆకాశగంగకి అయితే వచ్చినామన్నమాట. లోపలికి వెళ్ళి అయితే పూజ చేయించుకున్నాం. అక్కడ కోతులు మస్తు కన్నం కోతులు ఉన్నాయి. ఎక్కడ వెళ్ళిన మా వాళ్ళైతే షాపింగ్ చేస్తూనే ఉన్నారు. మా కోడలు ఇంకా మా మనుషులు ఇంకా పూజ అయితే చేయించుకున్నాం. అక్కడ వాటర్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. అవి తాగాలి కూడా. చెప్పాలి హనుమాన్ టెంపుల్కి అయితే మా అన్న ఇంకా మా ఆయన అయితే వెళ్ళినారు. వాళ్ళు వచ్చేసి మేము బయటనైతే కూర్చున్నాం. ఇంకా తిరుపతిలో షాపింగ్ అంతా చేసేసి స్నాక్స్ అయితే తిన్నాం అనమాట. నూడిల్స్ తిన్నారు. వచ్చి ఇంకా స్నాక్స్ అయితే తినేసి షాపింగ్ అయితే చేసేసాం. ఏమేమి తీసుకొచ్చామో లాస్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడ నుంచి అయితే కాణిపాకం అయితే స్టార్ట్ అయినాం. ఈ కాణిపాకంలో దర్శనం అయితే అవుతుందో కాదో అనుకున్నాం. కాకపోతే మంచిగా అయిందనమాట. లాస్ట్ 10 మినిట్స్ అయితే స్వామివారిని చూసుకుంటూ అక్కడనే ఉన్నామన్నమాట. మాకు అదృష్టం ఎక్కడ దర్శనమైనా మాకు మంచిగా అయిందనమాట. దగ్గర నుంచి అయింది. అక్కడ నుంచి అరుణాచలం అయితే స్టార్ట్ అయినాం. వీడియో అయితే తీయలేను కాణిపాకంలో. ఫొటోస్ దిగేసి అయితే అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యి అక్కడ గుడి దగ్గరనే రూమ్ తీసుకొని అయితే ఉన్నామన్నమాట. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.